బనకచెర్ల లింకు ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కారు ఏపీకి వంత పాడుతున్నట్టు స్పష్టమవుతోంది. గురువు చంద్రబాబు కోసం శిష్యుడు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి మోసం చేస్తున్నారు. ఆది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి. ఇప్పటికే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ బీగిపోయింది. ఇప్పుడు సివిల్ సూట్కు కూడా ఇదే గతి పడుతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఏపీతో ఉన్న లోపాయికారి ఒప్పందంతోనే రేవంత్ సర్కారు ఇలా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ఇంజనీర్లు సైతం మండిపడుతున్నారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు వాదనలన్నీ వీగిపోయాయి. కాంగ్రెస్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టుకు అడ్డంకులేవీ లేకుండా పోయాయి. ఇది రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్ణయాల ఫలితమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఆది నుంచి పైకి ఒకటి చెబుతూ ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుతోనూ పిటిషన్కు విలువ లేకుండా పోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం సివిల్ సూట్ వేసిన ప్రయోజనం ఉండదని, ఇది సర్కార్ వైఫల్యమేనని స్పష్టమవుతోంది. ఏపీ సర్కార్కు రేవంత్ సర్కార్ లోపాయికారిగా ఉందనే వాదనలకు బలం. ఏపీ పునర్విభజన చట్టాన్ని తొంగలో తొక్కి పిఎన్ లింక్ ప్రాజెక్టును ఏపీ తెరమీదకు తెచ్చింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నిలదీసిన తర్వాత రేవంత్ సర్కార్ కంటి తుడుపుగా ప్రాజెక్టును అడ్డుకుంటామని కేంద్రానికి న్యాయపర వేదికలపై తొలుత ఫిర్యాదు చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు పోవాల్సి ఉంటుందని సుద్దులు చెప్పింది. తర్వాత కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్న తప్ప చేసింది ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరడంతో పాటు మే నెలలో పిఎఫ్ఆర్ ను సమర్పించింది ఏపీ. మళ్లీ బీఆర్ఎస్ నిలదీయడంతో ఎట్టకేలకు కదిలింది. ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని ప్రగల్భాలు పలికింది. కానీ ఆచరణలో మళ్లీ ఏపీతో చర్చలకు మొగ్గు చూపింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశమంటే చర్చలకు వచ్చేది లేదని చెప్పిన జులైలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో సమావేశానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు. వివాదాల పరిష్కారం కోసం కమిటీ వేయాలని నిర్ణయించడమే కాదు, అంగీకారంగా సంతకాలు చేసి మరీ వచ్చారు. పైగా ప్రాజెక్టుపై చర్చే జరగలేదని రేవంత్ బాహాటంగా బుకాయించడం గమనార్హం. మరోవైపు ఏపీ సర్కార్ ప్రాజెక్టులో మార్పులు చేయడంతో పాటు బనకచెర్లకు బదులు నల్లమల సాగర్ ను తెరమీదకి తీసుకురావడం, డిపిఆర్ తయారీకి సైతం టెండర్లు పూర్తి చేసింది. ఇంత జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడం ఏపీకి రేవంత్ సర్కార్ వంత పాడుతున్న తీరుకు అద్దం పడుతోంది. రేవంత్ సర్కార్ డిసెంబర్ 16న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేయడం కంటి తుడుపు చర్యనని తెలిసిపోతుంది. డిపిఆర్ తయారీ చేయవద్దని న్యాయస్థానాలు స్టే ఇవ్వబోవని తెలిసిన రేవంత్ సుదీర్ఘ కాలయాపన చేసి చివరకు అదే విధమైన రిట్ పిటిషన్ ను దాఖలు చేయగా ప్రస్తుతం విచారణార్హత లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం గమనార్హం. కోర్టులో తెలంగాణ వాదనలు బలహీనమవడానికి రేవంత్ నిర్ణయాలే కారణమని అవగతమవుతోంది. సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలే అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. తెలంగాణ సర్కార్ తప్పులనే ఏపీ ప్రభుత్వం ఎత్తి చూపింది. సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటైందని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో వాదనలు వినిపించగా ధర్మాసనము వాటితో ఏకీభవించింది. కమిటీ ఏర్పాటు చేసుకుని మరోవైపు కోర్టుకు వచ్చి స్టే కోరడం ఏమిటని తెలంగాణ సర్కారునే నిలదీసిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో తెలంగాణ వాదనలకు విలువే లేకుండా పోయింది. రేవంత్ నిర్ణయం రాష్ట్ర జల హక్కులకు తీరని ముప్పు. సహేతుకమైన వాదనలు వినిపించకపోవడం, ఆచరణ లేకపోవడంతో రిట్ పిటిషన్ వీగిపోయింది. సుప్రీంకోర్టు అక్షింతలు, ఆక్షేపాలతో పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణ సర్కారే అంగీకరించడం గమనార్హం. అయితే సివిల్ సూట్ వేస్తామంటూ మళ్లీ ప్రగల్భాలు పలుకుతోంది. సివిల్ సూట్ వేసినా ప్రయోజనం అంతంత మాత్రమేనని న్యాయ నిపుణులు వివరిస్తున్నారు. అదీగాక పోలవరం జాతీయ ప్రాజెక్టు, వాటిపై న్యాయపరిధి కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. గోదావరి జలాల వినియోగ హక్కులు తెలంగాణ, ఏపీలకు మాత్రమే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఉన్నాయి. ఇది పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనమే చెప్పింది. అంటే ఆయా రాష్ట్రాలు సకాలంలో స్పందించాలి, వాదనలు వినిపించాలి, అభిప్రాయాలు తెలపాలి. వెరసి విచారణ ప్రక్రియ సుదీర్ఘ సమయం పట్టనుంది. ఇదంతా జరిగే సమయంలో ఏపీ ప్రభుత్వం పిఎన్ లింక్ ప్రాజెక్టును పూర్తి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు. బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో ఏపీకి వంతపాడేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంది. ప్రాజెక్టును ఏపీ తెరమీదకు తీసుకొచ్చింది మొదలు ఇప్పటి వరకు ప్రతి అడుగులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలనే ఎదుర్కొంటుంది. ప్రాజెక్టును ఎలా నిలవరించాలనే అంశంపై మేధోపరమైన చర్చలు గాని, అధ్యయనం కానీ చేయలేదు. ఏపీ జలదోపిడిని అడ్డుకోవచ్చుననే అంశాలపైన కసరత్తు నిర్ణయాలు తీసుకోవడం, సీనియర్ ఇంజనీర్ల సలహాలు పక్కనబెట్టి కనీస అనుభవం లేని వారితో ముందుకు సాగడం ఒకవైపైతే, చర్చలంటూ కమిటీలంటూ ఉత్సాహం చూపడం మరోవైపు, ఇలా ఏపీ సర్కార్తో లోపాయికారి ఒప్పందంతోనే రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని పలువురు ఇంజనీర్లు సైతం